హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేనైతే మార్నింగ్ టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యాను. తర్వాత వచ్చేసి ఒక పక్క మామిడికాయ గుజ్జు, దీంతో వచ్చి పులిహార చేసుకోవచ్చు అండ్ తర్వాత వచ్చేసి మామిడికాయ పప్పు చేసుకోవచ్చు. ఎలా ఏంటి అన్నది షార్ట్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశానండి, చూసేయండి కావాలనుకున్న వాళ్ళు. ఏం కనపడుతుంది? ఏది తిరుగు, ఓ పక్క ఏమో ఇది, ఓ పక్క అదే. అందుకే వద్దంటే ఏంటన్నా మీ నాన్న మా మామ ఎత్తుందిలే, నువ్వేమన్నా ఏంటి? నువ్వు వేసుకోవచ్చుగా జడలు అయ్యా, ఇటే పక్క అల్లే పని లేదమ్మా. వద్దు మా, ఏం చేయట్లేదు కామా. ముందట్లు వేసింది ఇటు. మాటలు విన్నారు కదా, నువ్వు రెడీ అవుతావు, మంచిగా జల్లు వేసుకుంటావు, పాపని రెడీ చేయవు అంటారు. నేను జల్ల మోడల్గా ట్రై చేద్దామంటే అసలు కదా ఒప్పుకుంటేనే కదా ఈ రోజు అలాగే వేసాను. చూసారు కదా, నాకు వేసే వాళ్ళు నువ్వే వేసుకోవచ్చుగా మమ్మీ అంటున్నది. అట్లుంటుంది మా సమ్మీతో వ్యాపారం. అయితే చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ వచ్చేసి నాకు ఇలా జడేసింది ఫ్రెండ్, తనైతే వేసుకోలేదు ఫ్రెండ్స్, ఇలాగే చెప్పింది అనమాట. వాయిస్ ఉంచుదాం అనుకున్నాను, బట్ ఏంటోనండి, నేను తన మాటలు ఇష్టపడుతున్నారు ఉంచుదాం అనుకునేసరికి ఆ లారీ గర్రని సౌండ్ చేసుకుంటూ వచ్చింది. ఇక పూలు తీసుకొని ఉరికొచ్చింది పెట్టుకో మమ్మీ అని. కానీ వాళ్ళ డాడీ అన్నారు దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, అక్కడ పెట్టవచ్చు తీసుకురండి అని. ఐడియా అయితే మస్తు నచ్చింది. ఇక మేమైతే కృష్ణుడి గుడికి వెళ్తున్నాం, వేంసూట్లోనే ఉందండి. ఈరోజు కళ్యాణము అన్నదానము అక్కడే అనమాట. మేము కవులు రైతులం కాబట్టి చాలా ఇయర్స్ నుంచి మమ్మల్ని అయితే కంటిన్యూస్గా పిలుస్తున్నారు. కానీ అన్నదానం అయితే పోయిన సంవత్సరం కొంచెం వచ్చిన వాళ్ళ వరకే తప్ప ఎవరికి పెట్టలేదన్నమాట. అంటే అంత ఎక్కువ ప్రాధాన్యత అన్నదానం విషయంలో ఎందుకో ఇన్ని సంవత్సరాలు ఇవ్వలేదు. పోయిన సంవత్సరం నుంచి చాలా బాగా జరుగుతుందని చెప్పొచ్చు. కళ్యాణం అదంతా చాలా బాగుంటుంది, కానీ జనాలు ఎక్కువ రాపోవటానికి కారణం ఏంటంటే అన్నదానం ఒకటి కారణం కావచ్చు, ఇంకా ఎక్కువ మనం చెప్పే విధానం కావచ్చు, ఫస్ట్ నుంచి అలవాట్లు కావచ్చు, ఏమైనా సరే. కానీ పోయిన సంవత్సరం నుంచి జనాలు వస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ అయ్యగారులు అయితే మాట్లాడుకుంటున్నారు. అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి, చిన్న పెద్ద రైతులన్న తేడా లేకుండా అందరితో చాలా బాగుంటారు. అక్కడ వర్క్ చేసే వాళ్ళు కానీ అయ్యగారులు కానీ ఎవరైనా సరే. ఇక్కడ వచ్చేసి చక్కగా కోలాటం వేస్తున్నారనమాట పిల్లలు. ఫస్ట్ అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మందిని మీట్ అయ్యాను, దాదాపు 30 మెంబర్స్ వరకు. సో ఇక్కడ నేను మాట్లాడేది కూడా మన సబ్స్క్రైబర్స్తోనే. సెకండ్ టైం మీట్ అయ్యాను వీళ్ళని, కానీ నిజం చెప్తున్నా, ఫస్ట్ టైం వీళ్ళని మన ఇంటి దగ్గరే మీట్ అయ్యానంట. అది నాకు తను చెప్పిందాక తెలియదు. సారీ సిస్టర్, ఏమనుకోవద్దు, ఎందుకంటే నాకు కొంచెం అప్పుడప్పుడు గుర్తుపోతుంటది. తప్పుగా అయితే అనుకోకండి, ఈవిడ కావాలని ఇలా చేస్తున్నా అస్సలు కనుకోవద్దు ప్లీజ్. అలా నెగిటివ్ థాట్స్ తెచ్చుకోవద్దు. నాకు నా సబ్స్క్రైబర్స్ అంటే చాలా లవ్. అయితే నేను ప్రదక్షిణలు చేసేటప్పుడు కొంతమంది సబ్స్క్రైబర్స్ కలిశారు, మాట్లాడిచ్చారు. మా వారు అన్నారు ప్రదక్షిణలు అయ్యి వచ్చిన తర్వాత మాట్లాడుకుందరు కానీ పదండి అనేసి అన్నారనమాట. ఇక ప్రదక్షిణలు అయ్యి వచ్చేసరికి మన సబ్స్క్రైబర్స్ ఏమో వేరే చోటుకి వెళ్ళారు. తర్వాత కలిశారు కానీ బట్ వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే మాట్లాడలేకపోయాను. కొంచెం బాధ అనిపించింది. అయ్యో, కలిసిన ప్రతి ఒక్కరితో మాట్లాడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా, మన వాళ్ళు అన్న ఫీలింగ్ ఇంకా స్ట్రాంగ్గా నాకు నేను హ్యాపీగా ఫీల్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది అనేసి ఇక పూజ చేయించుకొని దేవుడు మందిరం దగ్గరే కూర్చోవాలని కాసేపు అయితే గుళ్ళో కూర్చున్నాం అనమాట. ఇక మేము కళ్యాణం అయ్యాక రావాల్సి వచ్చిందండి. అంటే కొంచెం వీళ్ళకి మొక్కజొన్నల హడావిడి ఇవి ఉన్నాయి కదా ఇంట్లో, అందుకోసం అనేసి. ఇక ఇక్కడ వచ్చేసి మామయ్య గారు అయ్యగారితో వాళ్ళతో అయితే మాట్లాడుతున్నారు. ఇక మేము దేవుడి దగ్గరికి వెళ్ళి కాసేపు దండం పెట్టుకొని అయితే వచ్చాం. జనాలు అయితే చాలా బాగా వచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా కళ్యాణంకి ఇంతమంది వచ్చారు అన్న ఫీలింగ్, అండ్ తర్వాత మన సబ్స్క్రైబర్స్ని ఇంతమందిని మీట్ అయ్యాను అన్న హ్యాపీనెస్ చాలా బాగా అనిపించింది అనమాట. ఇక తర్వాత వచ్చేసి నేనైతే
తెలిసిన వాళ్ళు కొంతమంది కలిస్తే వాళ్ళతో మాట్లాడుకుంటూ అయితే కాసేపు టైం స్పెండ్ చేసామండి. ఇక మామయ్య గారు మా హస్బెండ్ తెలిసిన వాళ్ళతో అయితే మాట్లాడుతున్నారు. మా సంయుక్త చైన్ ఊడిందంట, చైన్ ఊడింది అనేసి అయితే చెప్తుందనమాట. ఇక భోజనాల సెక్షన్ దగ్గరికి అయితే వెళ్ళాము. చాలా మందికి ఈ శారీ అయితే నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ శారీ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళు పెట్టారనమాట నాకు. సో శారీ చాలా మందికి నచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ కలర్ మీకు బాగా సెట్ అయింది అక్క, బాగున్నారు అక్క అనేసి మ్యాంగో ఆ పికిల్ పెట్టే షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చెప్పారు. మన సబ్స్క్రైబర్స్ తోనే ఇక్కడైతే మాట్లాడుతున్నాను అనమాట. ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఏమేమి పెట్టారు ఏంటి అన్నది కూడా చూపిస్తున్నాను. అండ్ జనాలు చూసారుగా, చాలా చక్కగా సందడిగా అయితే ఉంది. సారీ అండి, శ్రీరామనవమి రోజు నేను వెళ్ళైతే కాలేదు. సో ఆ ఫీలింగ్ అనిపించింది. కొంచెం దేవుడు గుడికి అన్నదానానికి వెళ్తే సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, అయితే వెళ్ళలేదు. అది కొంచెం ఇదిగా అనిపించింది. బట్ ఇక్కడ నాకు ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఫీల్ అయ్యాను నేను. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, చక్కెర పొంగలి, కారము, తర్వాత వచ్చేసి పప్పు, బెండకాయ ఫ్రై, పులిహోర, ఇంకొకటి ఏమంటారు గ్రీన్ పీసెస్ కర్రీయా, వంకాయలు వేసి చన్నాదాలు వేసి చేశారండి. చాలా బాగున్నాయి టేస్ట్, అన్నీ కూడా బాగా కుదిరాయి అనమాట. పప్పుచారు, తర్వాత పెరుగు కూడా వేయించుకున్నాము. ఎందుకంటే నేను ఇక్కడ పిల్లల్ని చూసుకుంటే అట్లా పదాలు మర్చిపోతున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అనమాట. ఇక మా వారినేమో మీరు కూడా వెళ్ళి తినండి అని చెప్పాను. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా కోలాటం వేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది సిస్టర్, మిమ్మల్ని మీట్ అవుతాం. బట్ ఇంకెక్కువసేపు మాట్లాడుంటే ఇంకా హ్యాపీగా ఉండేదేమో. సారీ, నా తరపు నుంచి మీతో మాట్లాడలేకపోయానన్న కొంచెం ఫీలింగ్ అయితే నా మనసులో అలా ఉందన్నమాట. సారీ వన్స్ అగైన్. అండ్ తర్వాత పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఇలా వేస్తుంటే ఆ హ్యాపీనెస్ నాకైతే బతుకమ్మ టైంలో మూమెంట్స్ అయితే బాగా గుర్తొచ్చాయి అన్నమాట. చక్కగా బతుకమ్మ చుట్టూ తిరుగుకుంటూ మేము వేసిన కోలాటాలు అవన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత సంయుక్త డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకుందనమాట. ఇక నేను వచ్చేసి కొంచెం సేపు అలా డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకుందాం అనేసరికి మా వారేమో పొలంకి వెళ్ళాలి అని చెప్పారు. ఇక ఆయన పడుకుంటే నేనేమో జ్యూస్ చేద్దాం అనుకునేసరికి సంయుక్త లెగిసి నేను హెల్ప్ చేస్తాను మమ్మీ అనేసి జ్యూస్ అయితే స్టార్ట్ చేసింది అనమాట. మొన్న ఈ వీడియో పెడితే కొంతమంది కామెంట్ పెట్టారు, ఏంటక్క మరి కర్బూజా జ్యూస్ కూడా ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టాలా అనేసి. కానీ నాకు అర్థం కాదు, పెద్ద పెద్ద సబ్స్క్రైబర్స్ కూడా ఈ కర్బూజా జ్యూస్ చేసుకుంటా షార్ట్ వీడియోలు పెడితే 2M 3M వచ్చినాయి. అదేంది మనం పెడితే అది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు, ఏం లేదు, నార్మల్ గా మాట్లాడుకుంటూ పెట్టేసిన దానికి వచ్చినాయి. నేను అంత ఎక్స్ప్లెయిన్ చేస్తే మరి నాకు ఒక 1 lakh వచ్చినట్టుంది, 1,40,000 అలా వచ్చినాయి. మరి చూడండి, ఎవరిది వాళ్ళదే అనమాట. కొంచెం కష్టపడినప్పుడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా అందించాలి కదా మీరు కూడా మరి. సో అది ఒకటి మరి ఆలోచించండి నా వైపు నుంచి కూడా. సో మీరు అందరూ చూస్తూ ఇంకా కొంచెం మోటివేషన్ కలిగించాలని నేనైతే కోరుకుంటున్నాను. షార్ట్ వీడియో 1 minute ఉంటుంది. ఆ షార్ట్ వీడియోను కూడా కంప్లీట్ గా చూసేయండి. ఎందుకంటే కొంతమందిని నేను దాంట్లో మ్యాటర్ చెప్పినా అది వినిపించుకోకుండా మళ్ళీ వచ్చి కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. సో ఆ 1 minute షార్ట్ వీడియో చూస్తే మీకు మీరు అడగాలి అనుకున్న కామెంట్ కి ఆన్సర్ దొరికే ఉండొచ్చు కదా. ఈ రోజేమో నేను ఇక్కడ మిల్క్ మేడ్ వేసాను అనమాట. అవి వేసి మిల్క్ వేసి మొత్తం మిక్సీ చేసేసుకున్నాను. టేస్ట్ అయితే ఇరక్కొట్టేసింది మిల్క్ మేడ్ ఫ్లేవరు అదంతా కూడా. ఈరోజు మేము ఇంకో పని చేసాం, మొన్నటి దానికంటే బెటర్గా అనిపించింది నాకు. బూస్ట్ వేసుకున్నాం. నిజం చెప్తున్నా, డెఫినెట్గా ట్రై చేయండి. మీరు గనక ఈ ఫ్రూట్ జ్యూస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా పైన బూస్ట్ వేసుకోండి. అసలు కద్దిరిపోయింది టేస్ట్ అండి. అసలు ఎంత బాగా నచ్చిందంటే మొన్నటి దానికంటే నాకు ఇదైతే సూపర్ డూపర్గా నచ్చేసింది అనమాట. సో అందుకని మీకు మళ్ళీ నేనైతే చెప్తున్నాను. సంయుక్త నేను ఇక్కడ ఫన్నీగా చిప్పలో జ్యూస్ అని పేరు పెట్టేసింది, నామకరణం చేసింది అనమాట సంయుక్త. టేస్ట్ ఎలా ఉందమ్మా అంటే బాగుంది మమ్మీ అని చెప్తుంది. ఇక మేమైతే ఫుల్ ఫన్ అనమాట. మధ్యలో ముక్కలు ఉన్నాయి కదా, సో ఆ ముక్కలు చూడండి స్ట్రాక్ అడ్డం పడుకుంటా అసలు భలే ఫన్ అయ్యిందనమాట. ఇక్కడ నేను అదే చూపిద్దాం మీకు అనేసి లేపుతున్నాను. ఆ స్ట్రా నుంచి ఊడిపోతున్నాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి. చాలా హ్యాపీగా ఫీల్ అయింది సంయుక్త అయితే, ఎందుకంటే తనకి ఇష్టం వచ్చినట్టు జ్యూస్ చేసుకుంది కాబట్టి. తర్వాత మేము ఇక
నెక్స్ట్ డే కంటిన్యూ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా పట్టాలు అవన్నీ తీస్తున్నాము. అమ్మ వచ్చి సంయుక్తకి హాలిడేస్ వచ్చాయని తీసుకెళ్ళటానికి అయితే వచ్చిందండి. అంటే అమ్మ వేరే పని మీద వస్తే ఇక సంయుక్త కాల్ చేసి అమ్మమ్మ ఈడి దాకా వచ్చినావు కదా, నువ్వు రా నన్ను తీసుకెళ్ళంటే, మమ్మీ నువ్వు రాండి అంటే, మమ్మీ ఇప్పుడు రాదంట తర్వాత వస్తుందంట అని చెప్తే ఇక అమ్మ కూడా వచ్చిందనమాట. సో తనైతే సంయుక్తని తీసుకొని వెళ్ళటానికి. ఇక ఇక్కడ మీరు చూసినట్లయితే గనక పట్టాల మీద వాటర్ చూసారు కదా. నిన్న ఈ వీడియో పోస్ట్ చేసినప్పుడు నేను ఒక మాట చెప్పానండి. ఏంటి అంటే గనక ఇలా అనొద్దు, చున్నీ వేసుకోపోతే వేరే వేరే పదాలు వాడకండి. వేసుకోలేదు కాబట్టి వేసుకోమని చెప్పటం తప్పు కాదు, కానీ వేసుకుంది ఇందుకే అని డిసైడ్ చేయకండి. అంటే నీ దృష్టిలో చున్నీ వేసుకోమన్నోళ్ళు మానవ మృగాల అనేసి ఒక ఆవిడ కామెంట్ పెట్టారు. వేసుకోమన్నోళ్ళు కాదండి, కొంచెం ఆలోచన విధానం అన్నది మార్చుకోండి. చెప్పిన దాంట్లో నెగిటివ్నే ఎత్తాలి అని ఎందుకు చూస్తామో నాకు అర్థం కావట్లేదు. నేను వేసుకోమన్నోళ్ళని అనలేదు, అక్కడ వేసుకోకుండా ఉన్నందుకు వాళ్ళు పెట్టిన పేర్లకు అన్నాను నేను. ఏం వేసుకొని ఉండని ఎందుకో తెలుసా, చున్నీ వేసుకోపోతేనే వ్యూస్ బాగా వస్తాయి, చున్నీ వేసుకుంటే రావు అందుకని వేసుకుంది అనేసి. నేను అసలు చున్నీ వేసుకున్న వీడియోస్కి లక్షల లక్షల కోట్లు వ్యూస్ వచ్చేసాయో, మరి చున్నీ వేసుకున్న వాటికి రాలేదో అందుకే చున్నీ వేసుకొని తిరగట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒకటి, మీరు ఆలోచన విధానం అట్లుంది తప్ప, వాళ్ళకి వీడియో నచ్చితేనే వాళ్ళు వ్యూస్ అన్నవి పెంచుతారు తప్ప, అంటే లైక్ జనాలు ఎక్కువ మంది చూస్తారు తప్ప మనం చున్నీ వేసుకున్నామా వేసుకోలేదా అనేసి చూడరు అనమాట. ఇప్పుడు దాదాపుగా నేను సరే విలేజ్ లో ఉండే మా నలుగురిని పక్కన పెట్టండి, యూట్యూబ్ లో చాలా మంది సిటీలో ఉన్నోళ్ళు అదర్ కంట్రీలో ఉన్నోళ్ళు రోజు చున్నీలు వేసుకుంటున్నారా వేసుకోవట్లేదా, సో వాళ్ళకి వ్యూస్ ఎలా వస్తున్నాయి. కొంచెం ఆలోచన విధానం మార్చుకోండి. మనం మనుషులం కదా, ఎట్లా పడితే అట్లా ఒక ఆడపిల్ల గురించి మాట్లాడుకో, ముఖ్యంగా అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోండి. అలాంటి వాళ్ళలో మేము అసలు కొండం, మమ్మల్ని కలపకండి, మీకు దండం పెడతా. సో అది నా మాట అన్నమాట. ఇక ఇక్కడ నుంచి మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి కాసేపు పడుకున్నాక అమ్మ వచ్చింది. 3 అయింది అమ్మ వచ్చేసరికి. ఇక సంయుక్తనేమో ఫ్రెష్ అయ్యి వచ్చింది, జడేసేస్తుంది అనమాట తీసుకొని వెళ్దాం అనేసి. ఈ లోపు నేనైతే బట్టలు చదరాలి కదా, అమ్మ నేను బట్టలు చదువుతా నువ్వు జడేసేసేయి అనేసి చెప్పాను. ఇక మాట్లాడుకుంటున్నాం ఇద్దరం కూడా. ఇక ఇక్కడ వచ్చేసి జాకెట్ అయితే తీసుకొచ్చింది, సత్పెల్లో కుట్టించుకోవటానికి ఇచ్చిందంట 4 రోజుల క్రితం వచ్చినప్పుడు. అయితే ఆవిడ కుడతాను కానీ మాస్టర్ కట్ చేస్తే బాగా వస్తుందండి అని అది బాడీ అదే తీసుకుందంట. మరి అయ్యయ్యో ఎడదేపోయిన అమ్మ అంటే, ఏమో మళ్ళీ నువ్వు ఇన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని నేను తీసుకురాలే ఇచ్చింది అని చెప్పింది. ఆవిడ ఇంకా కొట్టలేదంట, అదే చెప్తుంది నాకు కావాలమ్మా అని ఇచ్చొస్తే ఆయన రాలేదు కొట్టలేదు అని చెప్తుంది ఈవిడ అనేసి అయితే చెప్తుంది అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్ ఏమో చినిగింది మమ్మీ అని చెప్తుంది. అయితే అది చినగటం కాదు నాన్న, పికిలినట్టు అయ్యిందిలే అనేసి చెప్తుంది. వాళ్ళ డాడీని ఒక ఫోటో తీయమనేసరికి రియాక్షన్స్ ఎలా ఇచ్చిందో చూడండి. తర్వాత ఇక ఇంట్లో మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి అనేసి కాటాకు వస్తున్నారని అవి వలమని చెప్తే నాకు హ్యాండ్ పెయిన్ వస్తుంది అనేసి చెప్తే ఇక మా అమ్మాయి వలిసింది అనమాట. ఒక 4 కంకులు ఉంటే ఇక వాళ్ళైతే బయలుదేరి వెళ్తున్నారండి. మీరైతే ఫుల్ వీడియో చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా చాలా వీడియోస్ మీరు చూసి అప్పుడు మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.